మాస్టర్ సి.వి.వి. నమస్కారం. నమస్కారం. తరుగు బ్రతుకు ఇట్స్ ఎ కంటిన్యూయేషన్. ఇంతకు ముందు చెప్పుకున్న దానిదే, కానీ దీంట్లోకి ముందుకు వెళ్ళే ముందు బుద్ధి గురించి ఎక్కువగా ఇందులో ఉంది, అహం గురించి ఎక్కువగా ఉంది. కాబట్టి మనం శ్రీ అరవిందుల దృష్టిలో మైండ్ దాని ప్లేన్స్ ఏంటి, అలాగే మనకి వేదాంతంలో ఈ అహం దానికి లెవెల్స్ ఏంటి, అహంకారం అన్న చోట లేకపోతే ఎలాగ మనం దీన్ని ఏ స్థాయిలో అర్థం చేసుకోవాలి అనేది సూక్ష్మంగా చూసుకున్నాక తాతగారు చెప్పిన దాంట్లోకి వెళ్దాం. అంతఃకరణ, నీ అంతఃకరణ చెప్తుంది నీకు అంటూ ఉంటారు. కానీ ఈ అంతఃకరణ అనే పదంలో మనకి 4 రకాలు కలిసి ఉంటాయన్నమాట, లేయర్స్ లాగా. అందులో ఒకటి అహంకారం, ఈగో, నేను అనేది అంతఃకరణలో ఈగో, అహంకారం ఒకటి. బుద్ధి, ఇంటలెక్ట్. ఈ ఇంటలెక్ట్ ఏం చేస్తుంది, మనని ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవడానికి ప్రోత్సహిస్తుంది, అలాగే రీజనింగ్ పెంచుతుంది మనకి. ఇది విజ్ఞానమయ కోసం అనేలాగా అనుకోవచ్చు బుద్ధి. ఇంకొకటి మనస్సు, మైండ్. ఇది మన సంకల్పాన్ని కంట్రోల్ చేస్తుంది. మైండ్ని మన విల్ పవర్ అంటాను చూడండి, అది ఈ రిజల్యూషన్ తీసుకొచ్చేలాగా ఈ మైండ్ యొక్క లక్షణాల్లోకి చెప్తారు. ఈ మనోమయ కోసం, మైండ్ తోటి అనుకుంటే మనం ఇందాక నుంచి కూడా మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ అనేలాగా చెప్పుకుంటున్నాం. ఈ మనోమయ కోసం ఎక్కువగా ఇంద్రియాలు, వాటి సుఖాలు, వాటి యొక్క ఒడిదుడుకులకి లోబడేలాగా ఉండే ప్లేన్ అన్నమాట ఇది. ఇంకా చిత్తం. ఈ చిత్తం గురించి చూస్తే ఇది కొన్ని చోట్ల మెమరీ, రిమెంబరింగ్ వాట్ ఈస్ ఫర్గాటన్ అని చెప్తున్నా, ఈ చిత్తం అనేది చిత్ శక్తి, భగవంతుని చిత్తానికి లింక్ పెట్టేలాంటి మైండ్లో ఒక లెవెల్. సివివి గారి ప్రార్థన గురించి, గురువు గారి ప్రార్థన గురించి చెప్పుకున్నప్పుడు రామకోటయ్య గారు కూడా నా చిత్తం ఇటు అటు వెళ్లకుండా నిలిపి నాకు గురి నేర్పారు గురువు గారు అని చెప్పి అక్కడ కూడా చెప్పారు. గురువు అన్న చోట కూడా నా చిత్తం అనేసి. ఈ చిత్తం అనేది మనకి హయ్యర్ కాన్షియస్నెస్కి లింక్ ఇచ్చే ఒక లెవెల్. ఇవన్నీ కూడా మన అంతఃకరణలో భాగాలు అనేలాగా. అంటే నేను ఇవన్నీ ఇక్కడ ఒక్కసారి మనం గుర్తు తెచ్చుకుంటే రకరకాల ప్లేన్స్లోకి వెళ్తూ మాట్లాడుతున్నప్పుడు ఏదేమిటి అనేది తెలుసుకోవచ్చు. శ్రీ అరవిందుల వారు మనం అనుకునే ఈ మైండ్ అనే పదానికి చాలా ప్లేన్స్ చెప్తారనమాట. మైండ్ అనేది ఒక్క ప్లేన్ లాగా కాకుండా లేయర్స్, పొరలు పొరలుగా చెప్తూ ఉంటే మనకున్న ఈ మైండ్కి, సూపర్ మైండ్ అనేది ఒక స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ అనేలాగా ఆయన ఉపయోగిస్తారనమాట. అంటే అబ్సల్యూట్ కాన్షియస్నెస్ బ్లిస్, సచ్చిదానందం నుంచి మన ఈ మెటీరియల్ ప్లేన్లో ఉన్న కంప్లీట్ డార్క్నెస్ వరకు తీసుకురావడానికి స్టెప్ బై స్టెప్ ఆయన యొక్క పవర్ని తగ్గించుకుంటూ తీసుకురావడానికి చేస్తూ ఈ స్థాయి వరకు రావడంలో ఈ సూపర్ మైండ్ అనేది పనిచేసింది. ఇట్ యాక్ట్స్ ఇన్ దట్ వే, గ్రాడ్యువల్ డిసెంట్కి అని. కానీ ఆ సూపర్ మైండ్ వరకు వెళ్ళడానికి మన మైండ్కి మధ్యలో కూడా ఈయన కొన్ని పొరల కింద చెప్తారు. అంటే మనకి ఒక్కొక్కసారి ఇంట్యూషన్ అంటాం, ఇన్స్పిరేషన్ అంటాం. ఈ ఇన్స్పిరేషన్లు, ఇంట్యూషన్లు అనేవి మన మైండ్లో పుట్టేవి కాకుండా ఎక్కడి నుంచో పైనుంచి ఒక తళుకు మెరిసినట్టుగా తెలుస్తుంది. దాన్ని పరిశోధించుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటే ఇంకా కొంత సత్యం తెలిసేలాగా వెళ్తూ ఉంటామే. ఈ ప్లేన్స్ అన్నీ కూడాను మన మైండ్కి, సూపర్ మైండ్కి మధ్యలో ఇంకా చిన్న చిన్న స్టెప్స్ కింద ఆయన ఏం చెప్తారంటే హయ్యర్ మైండ్, మన మైండ్కి పైన ఉన్నది హయ్యర్ మైండ్, దానిపైన ఇల్యూమిన్డ్ మైండ్, అంటే సత్యం ఇంకొంచెం స్థాయిలో తెలిసిన మైండ్, ఆ మైండ్ పైన ఇంట్యూటివ్ మైండ్,
ఇల్యూమినేషన్ తోటి మనకి ఉన్నది కనిపిస్తుంది, ఇంట్యూషన్ తోటి కనపడనిది కూడా కనిపిస్తుంది. ఇంట్యూటివ్ మైండ్, ఆ తర్వాత ఓవర్ మైండ్, ఆ పైన సూపర్ మైండ్. ఈ ఇల్యూమిన్డ్ ఇంట్యూటివ్ మైండ్స్ పైన ఉన్న ఓవర్ మైండ్ స్థాయి నుంచే ఆయన సావిత్రి చాలా మటుకు రాశాను. బహు కొద్ది చోట్ల సూపర్ మైండ్ ఏమిటి అనేది తెలిసినా సూపర్ మైండ్ అనేది పదాల్లో చెప్పడానికి అయ్యే అనుభవానికి వచ్చేది కాదు. కాబట్టి స్టెప్ డౌన్లో ఓవర్ మైండ్ స్థాయి నుంచినే మనకి పదాల్లోకి చెప్పగలిగాను అనేలాగా ఆయన తన అనుభవాల్లో చెప్తూ ఉంటారనమాట. సో మైండ్లో ఇన్ని ప్లేన్స్ ఉన్నాయని, వీటన్నింటిలోనున్న అనుభవాలు వేరుగా ఉంటాయని, ఇవన్నీ ఒక్కసారి మనం ఇప్పుడు చెప్పుకున్న తర్వాత తాతగారు ఈ హ్యూమన్ ఇవల్యూషన్లో ఏ స్థాయిలో మనిషి ఇప్పుడు తన మైండ్ను ఉపయోగించుకుంటున్నాడు, ఇంకా ఏ స్థాయికి వెళ్తే మనం ఆ ఇల్యూమినేషన్ని చూడగలుగుతాం అనడానికి ఇక్కడ కొన్ని ఉదాహరణలతో చెప్తారు. అది చదువుదాం. మానవునిలో మెదడు పనిచేయుటయేగాక బుద్ధి పనిచేయ మొదలెడినది. ఇప్పుడే మనం అనుకున్నాం, మైండ్, బుద్ధి, అంతఃకరణ. బుద్ధి పనిచేయటం మొదలుపెట్టింది. మసక చీకటి అనేది అజ్ఞానములో పనిచేయుటకు బదులుగా చిరు వెలుగులో సగము తెలివిలో పనిచేయుట ఆరంభమయ్యను. అంటే మనకి కొంత జ్ఞానం, కానీ పూర్తి జ్ఞానం కాదు, చిరు వెలుగులే అవి. ఇంకను వెలిచూపులోననే నడక. అంటే బయటికి చూస్తూ ఉన్న రీజనింగ్ తోటే మన నడక ఉంది, కానీ అంతఃదృష్టితోటి నడక అనేది మనకి ఇంకా రాలేదు. ఇంద్రియములదే రాజ్యం, అవసరములకు అర్రులు చాచుట, అవకాశముల వెంట పరుగుడుటలో చిక్కుకున్న మానవుని అనుభూతికి బుద్ధి సరిగా అందుటలేదు. అంటే మనం బుద్ధి ఇచ్చే గైడెన్స్ని ఇంకా పూర్తిగా తీసుకోలేకుండా ఉన్నాం అన్నమాట. ఎందుకంటే ఆపర్చునిస్టిక్ బిహేవియర్ మనది. అవకాశాన్ని బట్టి, మన అవసరాలని బట్టి మన ప్రవర్తన మారుతుంది, మన విలువలు కూడా మారిపోతూ ఉంటాయి. బాహ్య ప్రపంచంలో యొక్క ఇన్ఫ్లుయెన్స్. కొత్తగానున్నది అతుకుటలేదు, అలవడుటలేదు. బుద్ధి సరియగు త్రోవ చూచినను సాగుటలేదు. అంటే ఈ ఇంటలెక్ట్ తోటిగా మనము బిహేవియర్ని మోల్డ్ చేసుకోవటం మనకి ఇంకా రాలేదన్నమాట. మనలో ఉన్న లోవర్ ఫోర్సెసే మనని డామినేట్ చేయటం మూలకంగా మనకి బుద్ధి చూపించపోయినా, విచక్షణ చూపించబోయినా మనం దాన్ని ఇంకా పూర్తిగా అందుకోవట్లేదు. అది మనకి నచ్చదు. మనకి ఏది ఇష్టమో దాన్నే స్వీకరిస్తాం. తిరస్కరించుటలో విరోధించుట, నిరోధించుట జరుగును. మనకి హయ్యర్ రీజన్ ఒకవేళ చెప్పబోయినా దాన్ని మనం ఒప్పుకోం. ఈ సమయానికి ఇదే సరైనది, ఊరికే నీతులు చెప్పకండి అనేలాగా చెప్పటం అనేది మనం చాలామందిది వింటూనే ఉంటాం. ఇక్కడ బలవాన్ ఇంద్రియగ్రామో విద్వాంసమపికర్షతి అనునట్టి బుద్ధిని ఇంద్రియములను ఆకర్షించి బంధించుచున్నది. బుద్ధిని ఇంద్రియాలు ఆకర్షించి బంధిస్తున్నాయి. ఇది శ్రీమద్భాగవతంలోదన్నమాట. ఈ చరణము, ఈ లైన్. ఎప్పుడైనా సరే ఇంద్రియాల ప్రలోభం ఎంత గొప్పగా ఉంటుందంటే గొప్ప గొప్ప విద్వాంసుల్ని కూడా అది పడద్రోసేయగలదు. అటువంటి అట్రాక్షను ఇంద్రియాలకి మన బుద్ధి మీద ఇంకా ఉంది, మన మనస్సు మీద ఇంకా ఉందన్నమాట. అందుమూలంగా మనం పైకి చూడలేకపోతున్నాం. ఆకారములనే గ్రహించుటచే ఆంతర్యమును గ్రహింపజాలని స్థితి ఇది. మనము ఫిజికల్ మెటీరియల్ ప్లేన్లో ఉన్న వాటినే అర్థం చేసుకోగలము, వాటి వల్ల అట్రాక్ట్ అవ్వగలము తప్ప ఆంతర్యాన్ని చూసేలాంటి ఎబిలిటీ మనకి లేదు. కాబట్టి వాటి యొక్క విలువ కూడా మనకు ఎక్కువ తెలియదు. షాలో, మనం అందరం కూడా చాలా షాలో క్రీచర్స్ అన్నమాట. అంటే డెప్త్లో క్వాలిటీ మనకి ఇంకా రాలేదు. కార్యనిరూపణమును చేయగలుగుటే కానీ దాని కారణము తెలుసుకుని వివేకం ఇంకనూ లేదు. కార్యకారణ సంబంధం అని చెప్తూ ఉంటారు. అంటే ఏదైనా ఒక పని జరిగిందంటే దాని వెనకాతల రీజన్ ఏంటి అనేది. కార్యనిరూపణ అంటే వీ కెన్ ప్రూవ్, కానీ దాని వెనకాతలు ఉన్న రియల్ రీజన్ ఏంటి అనేది
మనకి తెలియదు. మన లా కూడా ఇలాగే ఉంటుంది. అందువల్లనే చాలా ఒడిదుడుకులు, న్యాయాన్యాయాల మధ్య ఘర్షణలు అన్నీ జరుగుతూ ఉంటాయి. ఈ జరిగేడి కార్యములకు అర్థమేదో తెలియదు, ఇంకా పరమార్థం ఏమిటో ఎట్లు తెలియను. ఏది ఎవరు ఎందుకు చేశారు, కారణం ఏమిటి అనేది మనం ఇంకా సరిగ్గా అంతరార్థం తెలుసుకునే పరిస్థితులకి రాలేదు. కాబట్టి మనకి ఈ సృష్టి యొక్క కారణం ఏమిటి అనేది, ఈ కార్యం ఎందుకు జరుగుతోంది అనేది తెలిసే పరిస్థితి రాలేదు. అన్నమయములకి శరీరములు కనిపించుచున్నవే కానీ వాని అంతరార్థం అవగతమగుటలేదు. మన శరీరాలు అన్నమయ శరీరాలు. డిపెండెంట్ ఆన్ ఫుడ్, డిపెండెంట్ ఆన్ ఎనర్జీ ఫ్రమ్ అవుట్ సైడ్. బయట నుంచి మనం ఎనర్జీ తీసుకుంటాం తిని. ఈ విధంగా మన శక్తి కోసం బయట వాళ్ళ నుంచి శక్తిని తీసుకుంటూ, ఆకులవనివ్వండి, జంతువులవనివ్వండి, దేని నుంచి అయినా సరే, ఈ విధంగా ఉన్న ఈ శరీరాలతో ఉన్న మనము ఆంతర్యాన్ని, అంతరార్థాన్ని తెలుసుకోలేము. మనం ఎవరమో, ఎందులకిటనున్నామో తెలియదు. దొరికినంత తిని సుఖించినంత సుఖించుటేనా ఈ జన్మ? తినుటకు, పిల్లలను కనుటకునేనా మనమున్నది? ఈ శరీరమును బొంతలోనే ఉంటిమి, తినుచుంటిమి, కనుచున్నాము. ఆ బొంత జారిపోవగానే మనమును జారిపోవచ్చున్నాము. ఈ శరీరం అనే ఒక క్లోక్, వస్త్రం. ఈయన ఇక్కడ బొంత అన్నారు, భగవద్గీతలో వస్త్రం అన్నారు. ఏదనుకున్న వస్త్రం అన్నా బొంతన్నా ఇది కనుక అరిగిపోయి చిరిగిపోతే దీన్ని వదిలేసి మళ్ళీ వెళ్ళిపోతున్నాం. ఈ నాటకం ఎన్నాళ్ళు? ఈ నాటకం వలన ప్రయోజనమేమి? నాటక ప్రయోక్త ఎవరు? డైరెక్టర్, స్క్రీన్ ప్లే, దర్శకత్వం ఎవరిది? కథ, స్క్రీన్ ప్లే తెలుసా మనకి? ఈ తీరును లోతుగా, ఇంకనూ లోతుగా ఆలోచించు ప్రయత్నంలో మన బుద్ధి పనిచేయుట లేదు. అంటే ఇంకా మనం అసలు మెంటల్ ప్లేన్ దగ్గర నుంచి విజ్ఞానమయ ప్లేన్లో రిఫైన్మెంట్కి పూర్తిగా మనం వెళ్ళలేదు. బుద్ధి అంతర్ముఖమగుటకు ఈ శరీర వ్యాపారములు, ఇంద్రియముల ఒరవడులు అడ్డుకొనుచున్నవి. దీనికి అబ్స్ట్రక్షన్ ఎక్కడొస్తుంది అంటే, మన మైండ్ ఎక్కువగా ఎక్స్టర్నల్ అఫైర్స్ మీదే, బయట ప్రపంచం మీదకే ఫోకస్ ఎక్కువగా ఉంటుంది. అంతర్ముఖం అవ్వడానికి ఉత్సుకత లేదు, రీజన్ కూడా వాళ్ళకి అనిపించట్లేదన్నమాట. ఈ చిన్న చిన్న ప్లెజర్స్లోనే అడ్జస్ట్ అయ్యి వెళ్ళిపోతున్నారు. మనకు ఆకలి ఉన్నది, రుచిగల పదార్థముల యందు లగ్నమై ఉన్నదే కానీ అసలు రహస్యము నెరుగువలనను ఆకలి దానికి లేదు. అన్నమయ శరీరం కదా, దానికి కావాల్సిన వస్తువులు మెటీరియల్ వస్తువులే. థర్స్ట్ ఫర్ నాలెడ్జ్, థర్స్ట్ ఫర్ స్పిరిచువల్ నాలెడ్జ్, థర్స్ట్ ఫర్ గాడ్, హంగర్ ఫర్ సీకింగ్ గాడ్. ఆ ఆకలి మనకి ఇంకా లేదు. మనకున్న ఆకలి మెటీరియల్ ప్లేన్లో ఆకలిగానే ఉందన్నమాట. దాహం ఒకటి ఉన్నది, అది తీయని పానీయాదులను ఆశించుచున్నదే కానీ జ్ఞానతృష్ణ తెలియని దానిని తెలుసుకొనవలెననే దాహము కలుగుట లేదు. ఇదే కదా ఇప్పుడు మనం అనుకున్నది. మన ఆకలి కానీ మన దప్పిక కానీ వరల్డ్లీ థింగ్స్ కోసమే ఉన్నాయి తప్ప సూపర్ న్యాచురల్ డివైన్ థింగ్స్ కోసం మనకి ఆకలి దప్పికలు ఇంకా లేవు. ఆకలి లేకపోతే, తృష్ణ లేకపోతే అటువైపు అది ఎదురుగ్గా ఉన్నా కూడా మనం కనిపెట్టలేం. సత్యమనడి ఊటబావి నుండి అమృతమును నీటిని గ్రహింపవలయనను దాహం ఏర్పడలేదు. అమృతం వస్తుంది ఆ సత్యం అనే ఊటబావి నుండి, కానీ మనకి పెప్సీ, థమ్సప్ సరిపోతున్నాయి కాబట్టి వాటి కోసం మనం వెళ్ళాం. అది లభించున్నప్పుడే ఈ దాహము తీరును, ఆకలి తీరును. ఆకలి దప్పులు చివరి దశయే అజ్ఞానపు చివరి దశ. అది ఏ విజ్ఞాన దీపిక వెలుగువేళ, సుజ్ఞానము ప్రజ్ఞానము వెలయువేళ. మనము మంచి త్రోవన బడుటలేదు. అది వచ్చిందంటే ఈ ఆకలి దప్పికలు ఉండవు, ఈ జనన మరణాలు ఉండవు. కానీ దానికోసం మనకు అసలు ఆకలి లేదు, దప్పిక లేదు.
వీటితోటే మనం ఉన్నాం ప్రస్తుతం. పెడత్రోవను వేటాడుచున్నాము, సుఖ సంతోషములకునై కాంచనమయావరణములో తగులుకొని ఉన్నాము. మన ప్రజ్ఞ వస్తుగతమగుచున్నది కావున మృత్యుగతమగుచున్నది. మన బుద్ధి, మన ఆలోచన, మన ప్రజ్ఞ అంతా కూడా వస్తుగతం, మెటీరియల్ ప్లేన్లోకే డైవర్ట్ అయ్యి ఇక్కడే ఉంది కాబట్టి మనం మరణానికి లోబడి ఉన్నాం. పరిమిత ప్రయోజనమును అర్థించుచున్నాం కావున పరిమిత జీవితం, పరిమిత శక్తి లభించుచున్నవి. అల్పమగు దానిని ఆశ్రయించి మనం అల్పాయుష్కులు మగుచుంటిమి. పరిమితం, అల్పం, లిమిటెడ్ వాటికే మన డిజైర్స్ లిమిట్ చేసుకుంటున్నాం కాబట్టే మన లైఫ్ కూడా లిమిటెడ్గానే ఉంది, అన్లిమిటెడ్ కావట్లేదు. తనవి అనుకొనుచున్న వస్తుచయము తనను రక్షించుననుకొనుచున్నాడు మానవుడు. ఇప్పుడు ఏమనుకుంటున్నాడంటే నేను, నాది, నా వాళ్ళు, నా ధనం, నా శక్తి, నా బలం నన్ను రక్షిస్తాయి. అంటే ఆ ఈగో చూసారా, నేను ఇందాకే మనం అనుకున్నాం అంతఃకరణలో అహం, నేను, ఐఎమ్ పవర్ఫుల్, ఐఎమ్ గ్రేట్, నన్ను ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు. చూసే ఉండుంటారు, మొన్న ఎవరో అరబ్ దేశాల్లో రాజుగారి వెనకాతల ఒక పెద్ద ఆర్టిఫిషియల్ రోబోట్ వెళ్తోంది. అది ఎన్నో వందల కెమెరాలు పెట్టుకుని చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవ్వరూ ఆయన దగ్గరికి రాకుండా రక్షించేలాంటి ఒక మిషన్. అంటే ఇప్పుడు మనుషులు బాడీ గార్డ్స్గా కాకుండా అది వెళ్తోంది ఆయన వెనకాతల. ఆయనది ఎందుకు పెట్టుకుని ఉండుంటాడు? నన్ను ఇప్పుడు ఏ మనిషి తుపాకీతో కాల్చలేడు, ఎందుకంటే నన్ను నా దగ్గరికి ఎవరైనా తుపాకీ గురి పెట్టబోతే నా రోబో రక్షకుడు బాడీగార్డు వాళ్ళని చిత్తు చేస్తాడు అనే ధైర్యంతో వెళ్తున్నాడు ఆయన. అంతే కదా? ఎందుకు చెప్పానంటే ఇక్కడ చూద్దాం మనం. తనదను వేరుభావం వలన రక్షణ జరుగుటలేదు. నిజానికి నేను, నాది అనే దానివల్ల రక్షణ జరగదు. తన వలన తాను వంచింపబడుచున్నాడు. నేను అనే ఈ ఫీలింగే నిన్ను కిందికి లాగుతోంది. నేను, నాది అను ఆశ గగనానికి ఎక్కించి కిందికి తోస్తుంది ఎవరినైనా. పైగా రక్షింపబడక భక్షింపబడుచున్నాడు. ఈ నేనుకి ఇంకో నేనుకి క్లాష్ వస్తుంది. అప్పుడు ఆ పెద్ద నేను ఏం చేస్తుంది? పవర్ఫుల్ నేను ఈ చిన్న నేనుని మింగేస్తుంది. తామితరమును భక్షించుట చేతనే తాను భక్షింపబడుచున్నాడు. మనం మన సుఖ సంతోషాల కోసం, మన జీవితం కోసం, ఈ అన్నమయ కోశంలో ఉన్నంతసేపు మనది కానిది అన్నదాన్ని భక్షిస్తూ ఉంటాం. ఇప్పుడు జంతువుల్ని తినేవాళ్ళు కూడా తమ ఇంట్లో ఉన్న పెట్టుని తినరు, బయట ఉన్న వాటిని తింటారు. అవునా కదా? సో తనది కానిది అన్నదాన్ని ఫిజికల్గా అయినా సరే టార్చర్ పెట్టాలన్నా శత్రువుని టార్చర్ పెట్టాలనుకుంటారు. ఎందుకంటే ఆ శత్రువు అంటే తను కాదు. తాను కానిదాన్ని భక్షించటానికి ప్రయత్నించుకుంటూ తామే భక్షింపబడిపోతూ ఉంటారు. తాను భోక్తనని విర్రవీగిన వాడే భోజ్యమగుచున్నాడు. ఇంకా మళ్ళీ విడిగా చెప్పక్కర్లేదు. ఇది ఎంత వింత! తినుట వలననే తినబడుచున్నావు. దే ప్రేడ్ అపాన్ ద వరల్డ్ అండ్ వర్ ఇట్స్ ప్రే బట్ నెవర్ డ్రీమ్ టు కాంకర్ అండ్ బీ ఫ్రీ. ఈ స్థాయిలో ఉన్న మానవులు భక్షకులు, భోక్తలు భోజ్యాలు అవుతూ ఉండటంలోనే ఉన్నారు. ఇంకా ఎక్కువ బలం తెచ్చుకోవాలి, ఇంకా సైన్యం తెచ్చుకోవాలి. మనం గెలవాలంటే ఇంకా ఎక్కువ మంది సైన్యాన్ని పెట్టుకుంటే పక్క రాజ్యం వాడు మన్నేం చేయలేడు అనేలాంటి దశల్లో నుంచి మనం ప్రపంచ యుద్ధాల్లో నుంచి చూస్తున్నదంతా ఇదే. నాకు ఎక్కువ బలం ఉంటే పక్క వాళ్ళు నాకు దాసోహం అంటారు అనేలాంటి భావంతో ఇంకా ఇంకా అణ్వస్త్రాలను పెంచుకుంటూ ఉండేలాగా ప్రేయింగ్ అపాన్ అదర్స్. ప్రేయింగ్ అంటే తినటం, PREY
నాట్ PRAY. వీళ్ళు కూడా దానికి బలవుతున్నారు. ఇప్పుడు మనం ఏం తెలుసుకున్నాము, న్యూక్లియర్ వెపను ఒక భోక్త వేస్తే వాడు భోజ్యం అయిపోతాడు. అందుకనే కదా మనం న్యూక్లియర్ వెపన్స్ వేయట్లేదు. పక్కవాడిని తినేసి నేను బతికుండేట్టయితే న్యూక్లియర్ వెపన్ వేస్తా. కానీ ఇప్పుడు నేను న్యూక్లియర్ వెపన్ వాడితే వాడిని తినటం కాదు, నేను కూడా తినబడతా. అందువల్ల కదా మనం వాడట్లేదు. వీ వాంట్ టు ప్రే ఆన్ అదర్స్. ఇతరులని రాబందుల్లాగా, వల్చర్స్ లాగా తినాలి అనే ఈ ఉద్దేశాలు ఉన్న చోట వాళ్ళకి మరణం ఎంత సహజమో మనకి కూడా మరణం అంతే సహజం. నెవర్ డ్రీమ్ టు కాంకర్ అండ్ బీ ఫ్రీ. కానీ ఇన్నాళ్ళు ఇన్ని యుద్ధాలు అయిన తర్వాత అయినా సరే ఈ యుద్ధాల చక్రం నుంచి స్వేచ్ఛ రావాలంటే దేన్ని జయించాలి అనేది మనం ఆలోచించట్లేదు. ఇక్కడ కూడా మళ్ళీ ఈ శ్వేతాశ్వతార ఉపనిషత్తులోది ఒక శ్లోకంకి అర్థం చెప్పారు. ఇది మనం చాలాసార్లు వింటాం, భగవద్గీతలో నుంచి కూడా కొన్ని చరణాల్లో నుంచి వచ్చేది. ఈ శరీరమును వృక్షముపై 2 చిలుకలు ఉన్నవి. ఆ 2 చిలుకలు ఏంటి మనకి తెలుసు. ఒకటి జీవాత్మ, ఒకటి పరమాత్మ. 2 చిలుకలు చాలా చక్కగా స్నేహంగా కూర్చుని ఉన్నాయి. కానీ ఆ చెట్టు మీద రెంటికి బిహేవియర్లో చాలా డిఫరెన్స్ ఉందన్నమాట. అవి 2 కలిసియే ఉండును, ఫ్రెండ్స్. అందొకటియే తినుచున్నది, వేరొకటి ఉన్నదన్నమాటే కానీ తినదు. అక్కడే ఉంటుంది కానీ ఏది తినదు. తింటే ఏమవుతుంది, తినబడుతుంది. తినదు కాబట్టి తినబడదు, అదన్నమాట. అది పరమాత్మ. ఈ జీవాత్మ ఏం చేస్తోంది, ఈ సెన్సెస్ తోటి, బాడీ తోటి కనిపించినవన్నీ అనుభవిస్తోంది, అనుభవింపబడుతుంది, చావబడుతుంది. ఈ వేద మంత్రాలు ఈ సంగతి చెప్తున్నాయి. ఈ జీవుడు జీవిత ఫల భోక్త. ఈ పండ్లు కాయలు అన్నీ తినే పక్షి ఉందే ఈ జీవాత్మ, ఇది జీవిత ఫల భోక్త. జీవితంలో వచ్చే ఫలాలన్నింటినీ తింటూ ఉంటుంది. కావుననే మృత్యువునకు భోజ్యమైనాడు. అందువల్ల ఒక రోజున మృత్యువు గారు వచ్చి డిన్నర్ ప్లేట్లో పెట్టేసుకున్నారు. అట్లు భోక్త కాక సాక్షీభూతుడుగా ఉన్న పరమాత్మ నిత్యుడుగా ఉన్నాడు. ఆయన భుజించను లేదు, భుజింపబడడు. జీవుడు జీవాత్మ పరతంత్రములై శరీరములో బందీలుగా నున్నవి. పరమాత్మ సర్వస్వతంత్రుడుగా శుద్ధి బుద్ధి విరక్తుడుగా ఉన్నాడు. ఆయనకి ఏది అంటదు, ఏది అక్కర్లేదు. ఒకే చెట్టు మీదున్న 2 పిట్టల్లోనూ అంత తేడా ఉంది. ఎప్పుడైతే మనం ఆ ఆనందమయ ప్లేన్కి వెళ్తామో ఈ పండ్లు ఫలాలన్నీ తినే పక్షి స్థాయి నుంచి ఆ అబ్జర్వర్ స్థాయికి వెళ్తాం. జీవుడు బుద్ధిహీనుడు, సంసార తంత్రము చేత బద్ధుడైపోయినాడు. తనలో అంతర్గర్భితముగా ఉన్న ఆ దివ్యతను గుర్తింపజాలని గ్రుడ్డివాడయ్యను. తనలోనే ఉన్న తన ఫ్రెండ్ ఆ నారాయణుడు, ఆ పరమాత్మని తెలుసుకోలేకుండా ఉన్నాడు. తనలోనే ఉన్నాడు ఆ ఫ్రెండ్ కూడా, గైడ్ చేసే ఫ్రెండ్. తాను, తన శరీరము, తన సంబంధులు అను చిన్న చిన్న వలయములు ఏర్పాటు చేసుకున్నాడు. ఇవన్నీ అహంకారంలో ఉండే వలయాలు. ఇది నాది, ఇది నా ఇల్లు, ఇది నా ఆస్తి, ఇది నా కుటుంబం, వీళ్ళకి ఏదన్నా జరిగితే అవతల వాళ్ళని చంపేస్తా, ఇవే కదా మనం అనుకునేది. వీళ్ళ రక్షించటం నా బాధ్యత, నేను అందరికంటే గొప్పవాడిని. ఇదే ఈగోలో మనం మళ్ళీ మళ్ళీ చూస్తూనే ఉంటాం. మరి అందరిలోనున్న జీవుని గతి ఏమిటి? ఆ ఆలోచనయే లేదు. ఈ దినం ఇప్పుడు ఏమి చేయవలనను చిన్న బుద్ధిని ఆశ్రయించినాడు. ఏ రోజుకు ఆ రోజుకి ఇవాళ ఏం చేయాలి, లేకపోతే షార్ట్ టర్మ్ గోల్స్. మనకు అన్నీ కూడా షార్ట్ టర్మ్ గోల్స్. షార్ట్ టర్మ్ గోల్స్ లీడింగ్ టు లాంగ్ టర్మ్ గోల్స్ అని కూడా అంటాం. కానీ ఆ లాంగ్ టర్మ్ గోల్ కూడా ఈ మెటీరియల్ ప్లేన్లో సక్సెస్ గురించే.
మనం వేసే ఆల్ షార్ట్ టర్మ్ గోల్స్ లీడింగ్ టు లాంగ్ టర్మ్ గోల్స్ అన్నీ కూడా లక్ష్యాలు దేనికి పెట్టుకుంటున్నామంటే ఈ చిన్న జీవితంలో మనం సాధించవలసిన వాటికి పెట్టుకుంటున్నాం తప్ప ఈ జీవితం యొక్క ఈ లిమిటెడ్నెస్ దాటటం అనే లాంగ్ టర్మ్ గోల్ మనం పెట్టుకోవట్లేదు. అదే బుద్ధిహీనుడు అని చెప్పి తాతగారు ఖచ్చితంగా చెప్పేశారు. మనలో బుద్ధిహీనులు ఎంతమంది అని నేను అడగను, నేను ఒకటిని అనుకుంటాను. ఆలోచించుకుంటే మనం ఎక్కడ ఏ ప్రిఫరెన్స్లు ఇస్తున్నామో దాన్ని బట్టి మనకి మనమే చూసుకోవచ్చు. మనం ఏ ప్లేన్లో ఉన్నాము, ఎలాంటి ప్రయారిటీస్ ఇచ్చుకుంటున్నాము, లైఫ్లో ఎక్కడ మనకి ఈగో సరైన బిహేవియర్ నుంచి డీవియేట్ చేయిస్తోంది, ఎక్కడ ఈగో లేకపోతే మనం ఎక్కువ ఆనందం పొందిన ఉదాహరణలు ఏమన్నా ఉంటే వాటిని ఎలా అభివృద్ధి చేసుకోవాలి, ఇవన్నీ కూడా మనకు మనం పరిశీలన చేసుకుంటే తెలుస్తుంది. ఈ అల్పబుద్ధితో స్వల్ప ప్రయోజనం కోరి ఒక అల్పాల్ప సంఘమును స్థాపించి తానింకనూ చిన్నవాడై చిన్నతనమునే కోరుకొనుచున్నాడు. గుడుగుడు గుంచము పునరపి జననం పునరమరణం అనుచున్నాడు. తన చుట్టూను ఒక ముళ్ళ కంచె గోడ కోట కట్టుకొనుచున్నాడు. ఒక పరద తెరచాటు, ఒక ఇనుప తెర, ఉక్కు తెర, కంచు తెర ఏర్పడుచున్నవి. ఈ తెరలు, పరదాలు, గోడలు ఇవన్నీ దేనికి ఉదాహరణలు? అహం. ఈ నేను, నాది అనే అహం పెట్టుకోవటం వల్ల తనలోనే ఉన్న ఆ నారాయణుడి సహాయం తీసుకుని ఈ గోడల్ని పగలగొట్టాలి అనేలాంటి యత్నం మనం చేయలేకుండా ఉన్నాం. మన బుద్ధి మనకి సూచించిన మంచి ఆలోచనలు మనం స్వీకరించలేని దశలో ఉన్నాం. ఈ పరదాల్లో, ఈ తెరల్లో కొందరితో కలిసి కొంత మంచి చేయుచున్నారు, ఎందరికో ఎంతో చెడు చేయుచున్నారు, యుద్ధములో నడుచుచున్నారు. ఈ పరదాలు, తెరలు, యుద్ధాలు అంటే ఇప్పుడున్న మన ప్రపంచం మన కళ్ళకి కనిపించిపోతూ ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా నేను, నా జాతి, నా దేశం, నా కులం, నా మతం ఎన్ని రకాల గోడలు పెట్టుకుని ఆ గోడ లోపల ఉన్న వాళ్ళని రక్షించటం కోసం గోడవతలు ఉన్న వాళ్ళని శత్రువుల కింద భావించి కొట్టుకోవటం అనేది మనకి జరుగుతూనే ఉంటుంది. ఇక్కడికి ఆపుతున్నాను. నమస్కారం.